కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సహ అతడు సీతతో వెళ్తున్నాడు. సహ సీతాయా సహ గచ్చతి. అహం నేను రాముడితో వెళ్తున్నాను. అహం రామేణ సహ గచ్చామి. త్వం నాతో వస్తున్నావు. త్వం మయా సహ ఆగచ్చసి వస్తున్నావు. నువ్వు కదా త్వం. ఏషః తయా సహ వదతి. ఆమెతో సహా మాట్లాడుతున్నాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏషః త్వయా సహ వదతి. త్వయా అంటే నీతో, మయా సహ నాతో, త్వయా సహ నీతో వదతి మాట్లాడుతున్నాడు. ఏషః ఏషా త్వయా సహ దేవాలయం ఆగచ్చతి వస్తుంది. సా మయా సహ సంస్కృతం వదతి. చతుర్థి అహం తస్మై సంస్కృతం వదామి. నేను అతని కొరకు సంస్కృతం చెప్పుతున్నాను. త్వం తస్యై ఆమె కొరకు, నీవు ఆమె కొరకు. త్వం తస్యై పుస్తకం దదాతి. త్వం తస్యై పుస్తకం దదసి. ఏషః తస్యై ఫలం దదతి. ఏషా తుభ్యం ఫలం దదతి. అహం తుభ్యం పుస్తకం దదామి. త్వం మహ్యం ఫలం దదసి. చతుర్థి తస్మై అతని కొరకు, తస్యై ఆమె కొరకు, మహ్యం నా కొరకు, తుభ్యం నీ కొరకు. చతుర్థిలో వస్తుంది ఏకవచనం. ఇంకా పంచమి. పంచమి మనం ఫస్ట్ ఉదాహరణ చెప్పుకున్నాం. హైదరాబాద్ తహా, బెంగళూరు తహా, ఇట్లా మనం చెప్పుకున్నాం. అది పంచమి. కానీ ఫలం వృక్షాత్ పతతి పడుతుంది. వృక్షము నుండి ఫలం పడుతుంది. అహం రామస్య గృహాత్ ఆగచ్చామి. నేను రాముని యొక్క, ఇక్కడ రాముని యొక్క అన్నాను, షష్ఠి ఉపయోగించాను. రాముని యొక్క గృహాత్ గృహము నుండి వస్తున్నాను. త్వం తస్మాత్ భీతః అసి. నువ్వు అతని నుండి భయంతో ఉన్నావు. రాముడి కంటే బాలుడు చిన్నవాడు. రాముడి కంటే, ఇందాక నుండి చెప్పాం కదా, ఇక్కడ రాముడి కంటే కూడా వస్తుంది కదా పంచమికి. రామాత్ అంటే రాముడి కంటే, బాలకః లఘుః అంటే చిన్నవాడు. కానీ కంపారిజన్ చెప్పేటప్పుడు రామాత్
బాలకః లఘుతరః. కంపారిజన్కి తరహ అన్నది వస్తుంది, లఘుతరహ. ఇంకో కంపారిజన్, ఆమె ఇల్లు మా ఇంటి కంటే, మా యొక్క, నా యొక్క అనడానికి మమ, మరి ప్లూరల్ మా ఇల్లు అని చెప్పడానికి మమ గృహం అని చెప్పాను కదా, నా ఇంటి కంటే అనుకుంటే నేను ఇక్కడ మా ఇంటి కంటే పెద్దది. సా అనడానికి తస్యాహ గృహం అస్మాకం గృహతః, తస్యాహ గృహం అస్మాకం గృహతః బృహత్తరః. ఇక్కడ కంపారిజన్ ఉంది కాబట్టి తరహా వచ్చింది. బృహత్తరః, బృహత్తరం అని కూడా.